ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేక మెదడు తీసుకొచ్చినాము. మేక మెదడు వండుతున్నాం, ఈరోజు ఫ్రై చేస్తున్నాం ఇంట్లో. సో ఈ ఫ్రై విధానం ఎట్లా ఉంటుందో మా స్టైల్లో మేము ఎట్లా చేస్తామో మీకు అందరికి చూపిస్తాను, ఓకేనా. ఈ మెదడు మా పిల్లలకి తినిపిద్దామని తీసుకొచ్చినాం, ఎందుకంటే వాళ్ళు తినలేదు ఎప్పుడు. సో వాళ్ళకైతే ఈరోజు రుచి చూపిద్దాం అనుకుంటున్నాను. మేక మెదడు మంచిగా ఫ్రై చేసి మా పిల్లలకు పెట్టేస్తాను. సో ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా ఉండాలి ఆ విధానం అయితే మేము ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. అంటే మా స్టైల్లో, మాకు తెలిసిన స్టైల్లో మేము వండుతాము, ఓకేనా. దీనికోసం అయితే ముందుగానే మేమైతే నీళ్ళు పెట్టుకున్నాము, వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. వేడి నీళ్ళు పెట్టేసుకొని దీంట్లో మరుగుతూ ఉన్న నీళ్ళలో కొంచెం పసుపు వేసుకుంటున్నా, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. దీన్ని కడగకుండానే ఈ మనం వేడి వాటర్ పెట్టుకున్నాం కదా, ఈ వాటర్లో వేసేసుకుందాము. వాటర్లో వేసేసుకొని ఇది ఉడికిన తర్వాత తీసేద్దాం, ఓకేనా. సో నీళ్ళు అయితే మంచిగా మసిలినాయి. ఆ మసిలే నీళ్ళల్లో ఇది వేస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడైతే బేజా దీంట్లో వేసేసిన, ఇది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత తీసేద్దాం. ఇట్లా బాగా మసిలే నీళ్ళల్లో బేజా వేసుకున్నాను అనమాట. ఇది మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ రెడ్ కనబడుతుంది కదా, అది మొత్తము ఉడికితే అదంతా కనబడదు అనమాట. ఆ టైంలో మంచిగా ఉడికింది అనుకొని తీసేసుకోవాలి మనం బయటికి. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇక బేజా మొత్తం మంచిగా ఉడికిపోయింది. మెదడు అనేది ఇట్లా ఉడకాలి. సో మనకి ఇట్లా ఉడికిన తర్వాత ఇందాక ముందు రెడ్ కనబడింది కదా రక్తంలాగా, సో అదంతా పోతుంది అనమాట. ఇట్లా మంచిగా ఉడకబెట్టుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని ఆ నీళ్ళు మొత్తం పడేసుకుందాం. ఇక బేజా అయితే మంచిగా ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ నీళ్ళని పడేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బేజా ఫ్రై చేయబోతున్నా. బేజా ఫ్రై ఎట్లా ఉంటుందో అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, చూడండి. ఇదిగో ఫ్రై చేసిన బేజా ఇది. సో తెలుసు కదా మేక మెదడు. సో ఒక మెదడు తీసుకొచ్చిన, మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, మేమిద్దరం, నలుగురికి కొంచెం కొంచెం టేస్ట్ చేయడానికి అయితే సరిపోతుంది. సో ఇదైతే మా పిల్లలకి తినిపించడానికే తీసుకున్నాను. సో ఇది మంచిగా ఫ్రై చేసి వాళ్ళకి తినిపిస్తే ఎట్లా ఉందని చెప్తారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె పోసేసుకుంటున్నా. బేజా ఫ్రై కదా, కొంచెం నూనె కొంచెం మంచిగా చూసేసుకోండి. సో అక్కడ నూనె కాగుతూ ఉంది. దాంట్లో ఏం వేసుకోవాలంటే మన మసాలాలు ఉంటాయి కదా, ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచి, 2 ఇలాచి, కొద్దిగా చెక్క, కొంచెమే చెక్క వేసుకుంటున్నా, కొంచెం షాజీరా, సో మసాలాలు వేసుకున్నాం కదా, చెక్క లవంగాలు ఇలాచి వేసుకున్నాం కదా, దాంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు
మంచిగా సన్నగా కోసేసుకున్నాం అనమాట. ఇవి మనం సన్నగా అంటే మన పానీపూరి బండి దగ్గర ఉంటాయి కదా, సో అట్లా సన్నగా కోసేసుకోవాలి ఇవి. ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కోసేసుకున్నా. సో సరిపోతాయి అవి, ఆ ఉల్లిగడ్డలు సరిపోతాయి. ఈ ఉల్లిగడ్డలు మొత్తం దూరగా వేగాలి. ఉల్లిపాయలలో కొంచెం కరివేపాకు వేసుకుందాము, యూజువల్గా కరివేపాకు. చూసిరు కదా, ఉల్లిపాయలు మొత్తం ఇట్లా దూరగా వేగాలన్నమాట. దూరగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఇట్లా దూరగా వేగాలి ఉల్లిగడ్డ. ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా, అల్లం పేస్ట్. సో ఇట్లా వేగిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందాం దానికి. ఇది హాట్ వాటర్, ఇందాక మేము కొంచెం ఎక్కువ హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు ఎక్కువ పెట్టుకున్నాము, ఆ వేడి నీళ్ళు కొంచెం వేసేసుకుంటున్నా. నీళ్ళు వేసుకోవడం వల్ల ఆ ఉల్లిగడ్డలు అనేటివి మాడిపోకుండా ఉంటుంది, కొంచెం గ్రేవీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. కొంచెం ఇట్లా గ్రేవీ టైప్ వస్తుంది. ఇట్లా కొంచెం కారం, సో మనం కారం ఎంత అయితే తింటామో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొంచెమే కారం వేస్తున్నా. మా కారం కొంచెం ఎక్కువ కారం ఉంటుంది, ఎందుకంటే మిరపకాయలు పట్టిస్తాం మేము. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక మెదడు ఉడకబెట్టేటప్పుడు దాంట్లో కూడా కొంచెం వేసినాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇంకా కొంచెం పసుపు గిడ్డ వేసుకోండి. నేనైతే కొంచెం పసుపు వేస్తున్నా. ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఇగో ఇట్లా మంచిగా కొంచెం గ్రేవీ లాగా ఉండాలి. ఇట్లా గ్రేవీ లాగా ఉంటే మనము మెదడు వేసుకున్నప్పుడు కూడా మెదడుకి కూడా మంచిగా పట్టుకుంటుంది గ్రేవీ అనేది. ఫ్రెండ్స్, ఇగో మెదడు చూసారు కదా, ఈ మెదడు వేసేస్తున్నా దీంట్లో. మెదడు వేసుకొని మంచిగా కలుపుకుందాము. దీని ఇట్లా ముక్కలు చేసుకోండి, ముక్కలు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకు బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసి చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, ఇగో వేడిగా బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా ఇంకా తినేద్దాము. సో తినే ముందు మా పిల్లలకి తినిపించాలి కదా, సో మా పిల్లలకు తినిపించి దీని టేస్ట్ ఎట్లా ఉంది అనేది అడుగుదాము. ఓకేనా? మంచిగా ఉందనుకో
మళ్ళీ అప్పుడప్పుడు తెచ్చేసి మళ్ళీ పిల్లలకు పెడదాము, ఎందుకంటే దీనివల్ల కొంచెం బాగుంటుందంట. సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది. ఇంకా తీసుకోను అమ్మగా చెప్పాలి ఎట్లా ఉందో. అమ్మగా తినరా, తిని ఎట్లా ఉంది చెప్పు. తిను. ఆ స్పూన్ ఇక్కడ. ఇక మా దేవి వాళ్ళ ఫ్రెండ్ ఈమె కూడా చెప్తుంది ఎట్లా ఉందనేది. అమ్మగా బాగుందారా? సూపరా? కొంచెం తింటావా? సో ఇదైతే బేజా అయితే చాలా బాగుంది. చాలా రోజులు అవుతుంది పిల్లలకు పెట్టకుండా, అంటే మేము కూడా తెచ్చుకోలేదు ఎప్పుడు. ఈరోజు కాళ్ళు తలకాయ, అలాగే తలకాయలో వచ్చిన బేజా అనమాట ఇది. సో బేజాని సపరేట్గా వండినాము. కాళ్ళు తలకాయ కూడా ఉన్నాయి, అవి కూడా ఆ వంట కూడా చూపిస్తాము ఏం చేస్తాం అనేది. నెక్స్ట్ వీడియోలు చూస్తూ ఉండండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. మా ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. త్వరగా వీడియోలు పెడతా ఉంటాము. మాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉన్నారు, ఇంకా సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి. సో మళ్ళీ అందాక ఈ బేజా తింటూ మేము ఎంజాయ్ చేస్తాము. ఈ వీడియో చూసుకుంటూ మీరు ఎంజాయ్ చేయండి, ఓకే? మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్. మేమిద్దరమే తింటున్నాము, మా వాళ్ళు ఎవరు తినరంట. అందుకని మొత్తం ఇట్లాంటి తినని వాళ్ళు ఉంటేనే మంచి తెచ్చుకొని తినొచ్చు వాళ్ళ ముంగట. థ్యాంక్ యూ. మనమే తిందాం కదా నాన్న, వాళ్ళకి ఇవ్వదు నీకు. బాగుంది.